కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మజ్జిగ చలివింద్రాన్ని వివేకానంద సేవా సమితి అధ్యక్షులు మైరాల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మామిడి లలితా శ్రీను దాతల సహకారంతో తెలుగుదేశం పార్టీ నాయకులు బొద్దిరెడ్డి గోపాలకృష్ణ మూది నారాయణ స్వామి సోమవారం ప్రారంభించారు। ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ రాజా సారథ్యంలో ఆసుపత్రి చైర్మన్ వాగు రాజేష్, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు ఆసుపత్రి అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు। అంతేకాకుండా వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో దాతల సహకారంతో ప్రతి సోమవారం మజ్జిగ చలివేంద్రం, ప్రతిరోజు మంచినీటి చలివేంద్రం ఏర్పాటు చేయడం వల్ల ఆసుపత్రికి మండు టెండలో వచ్చే రోగులకు దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు। ఆసుపత్రి అభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి సహకరించాలని కోరారు। కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డైరెక్టర్ డాక్టర్ శైలజ, టీడీపీ నాయకులు ఎండగుండి నాగబాబు, సామంతుల గోపి, బుగత శ్రీనివాస్, రాతికింది సతీష్, అనంతరపు రాజు, శశి స్వామి, షేక్ ఇమ్రాన్ తదితర సిబ్బంది, టీడీపీ నాయకులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు। ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభరాజు గారి యొక్క సారథ్యంలో ఏలేశ్వరం నగర పంచాయతీలో ఉన్నటువంటి సిహెచ్సిలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు వచ్చేటటువంటి ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఈ మండు వ్యాధులు వస్తున్నటువంటి పేషెంట్స్ ఎవరు కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి గౌరవ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు ఈ వివేకానంద సేవా సమితి వారి ద్వారా ప్రతి సోమవారం హాస్పిటల్లో మద్యం పంపిణీ కార్యక్రమం చేయాలని అనుకోవడం, ఆ కార్యక్రమాన్ని ఈరోజు మొదలుపెట్టడం, దానికి పట్టణంలో ఉన్నటువంటి మా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్డీఎస్ వాళ్ళు పిలిచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినందుకు మరి ముఖ్యంగా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఈ ట్రస్ట్ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలని ఇక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది, సుమారుగా రోజుకి 500 నుంచి 600 మంది పేషెంట్స్ వచ్చే పరిస్థితి ఉంది। కాబట్టి వారికి పేషెంట్స్ కానీ, పేషెంట్స్తో వచ్చినటువంటి అటెండెంట్స్ కానీ ఏ విధమైన అసౌకర్యం లేకుండా మీరు ఈ విధంగా ముందుకు వెళ్ళండి। ఇక్కడ ఇంకా ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఏమైనా మనం చేయవలసి ఉంటే కనుక గౌరవ శాసనసభ్యురాలు గారి నోటీసులో పెట్టి ఈ హాస్పిటల్ని అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను। జై హింద్। ఏలేశ్వరం నగర పంచాయతీ మన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ గారి ఆశీస్సులతో ఈరోజు సోమవారం మన గవర్నమెంట్ హాస్పిటల్లో మజ్జిగ కార్యక్రమం చేయడం జరిగింది। దీనికి విచ్చేసినటువంటి మా యువ నాయకులు గోపి గారికి, నారాయణ స్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన కార్యకర్తలకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। అలాగే ప్రతి వారం సోమవారం ఎంతోమంది ఇక్కడికి వైద్యం చేయడానికి వస్తున్నారు, వారందరికీ ఎక్కడ ఇబ్బంది కలగకుండా మా నాయకులు సహకారంతో ఈరోజు పెళ్లి రోజు జరుపుకున్నటువంటి మామిడి సీని గారు, లలిత గారు సారథ్యంలో ఇవాళ మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది। అలాగే ప్రతి ఒక్కరు ఈ హాస్పిటల్కి అందరూ సహకరించి ఈ హాస్పిటల్కి మంచి అభివృద్ధి కార్యక్రమంలో ఉండాలని అందరూ సేవా కార్యక్రమం అందరూ సహకరించాలని కోరుతూ ఈరోజు వివేకానంద సేవా సమితి మన మైరాల నాగేశ్వరరావు గారు సారథ్యంలో ప్రతి వారం మజ్జిగ కార్యక్రమం, రోజుకి చలివేంద్రం కార్యక్రమం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది। దీనికి సహకరించిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను। హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ మన వాగు రాజేష్ గారు, వైస్ చైర్మన్ జొన్నాడ వీరబాబు గారు, మన వివేకానంద సేవా సమితి ట్రస్ట్ అధ్యక్షుడు మన మైరాల నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు। హాస్పిటల్లో ఏ కార్యక్రమం చేసినా ముందు మైరాల నాగేశ్వరరావు గారు ముందుండి ఆ ట్రస్ట్ తరపున ఆయన కార్యక్రమం జరుపుతూ మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరుగుతుంది। కానీ ఆయనకి మా అండదండలు ఎప్పుడూ ఉంటాయని చెప్తున్నాం। ప్రతి సోమవారం కూడా ఈయన ఎవరో డోనర్స్ ఉంటే వాళ్ళు ఈయన్ని సంప్రదించి ఆయనకి డొనేట్ చేస్తే ప్రతి ముందు కూడా మంచి మంచి కార్యక్రమం కూడా చేస్తారు। తర్వాత బ్లడ్ ఎవరికి కావాలన్నా మనలోనో ఎక్కడున్నా సరే, ఏ గ్రామంలో ఉన్నా సరే ఈయన బ్లడ్ లేదంటే ఈయన కాంటాక్ట్ చేస్తే అక్కడ ఉన్న చర్చలు బట్టి ఈయన బ్లడ్ కూడా అరేంజ్ చేస్తున్నారు। ప్రతి సోమవారం మధ్య పంపిణీ జరుగుతుంది। అలాగే దాతలు ఎవరైనా ఉంటే పాపం ప్రతి సోమవారం కూడా అన్నదానం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు। 9వ తారీఖు కూడా అన్నదానం చేస్తామన్న సదుద్దేశంతో పాపం కొన్ని డోనర్లు ఎవరైనా ముందుకు వస్తే చేస్తాం। డోనర్ ఎవరో రాకపోయినా సరే మేము అందరం కలిసి చేద్దామని నిర్ణయం తీసుకున్నాం। నాగేశ్వరరావు గారు ఇటువంటి మంచి కార్యక్రమం చేసే వ్యక్తి మనకు దొరకడం కూడా చాలా అదృష్టం। నేను కొత్తవారం ఎర్రవరం గ్రామం ప్రాపరిస్తారు కాబట్టి మనం అందుబాటులో ఉన్నాడు కాబట్టి సేవా కార్యక్రమాలు కూడా మన దాకా వచ్చాయి। అదే ఈయన వేరే గ్రామంలో ఉంటే మనకు వచ్చినా లేదో తెలియదు, కానీ ఈయన చేసే ప్రతి కార్యక్రమం కూడా అందరూ అర్చించదగిన ఎక్కువగా ఉంటుంది। వివేకానంద సేవా సమితి ట్రస్ట్ నాగేశ్వరరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు। మా సేవా కార్యక్రమాలు ఎప్పుడు కూడా మీకు హాస్పిటల్లో మీకు మా సహకారాలు అందిస్తామని మా రాజేష్ గారికి। తర్వాత మన ఈరోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో డోనర్గా మా మామిడి వెళ్తే మామిడి శ్రీని గారు పెళ్లి రోజు సందర్భంగా డొనేట్ చేయడం జరిగింది। అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొంటారు।
మీకు ఏ అవసరం వచ్చినా నాగేశ్వరరావు గారు మా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మా ద్వారా కూడా డెవలప్మెంట్ అప్ చెప్తూ ఉంటుంది. ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాం మా రాజేష్ ఆధ్వర్యంలో.